ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడిలో శ్రీ మంత్రాలమ్మ తల్లి ఆలయాన్ని అయితే దర్శిద్దాం. ఇది కారంపూడికి 3 కిలోమీటర్ల దూరంలో సిమెంట్ ఫ్యాక్టరీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఆలయం అయితే కలదు. ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మనం. ఈ ఆలయం వచ్చేసరికి కారంపూడి నుంచి ఈపూరు వినుకొండ వెళ్ళే మెయిన్ రోడ్డు పక్కనే ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో. అల్లదుగు ఆ దూరంగా కొండపైన కనిపించే ఆలయం వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర ఆలయం. నెక్స్ట్ వీడియోలో ఆ ఆలయాన్ని కూడా చూపించగలను. ప్రజెంట్ అయితే ఈ చక్ర సిమెంట్ ఎదురుగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఒకటి ఉంది. అతి చిన్నది, చాలా అందంగా. ఆలయం మొత్తం ఆరెంజ్ కలర్తో వేసి ఉంది పూర్తిగా. ఈ హనుమంతుడు చాలా అద్భుతంగా ఉన్నాడు, కళ్ళు పెద్దవిగా. ఇక్కడైతే ఒక చిన్న వంతెన అయితే తగిలింది మనకి ఈ రహదారి గుండా. ఈ రోడ్డు పక్క పరమశివుని విగ్రహం ఒకటి ఉంది, ధ్యానం చేస్తా. మంత్రాలమ్మ తల్లి ఆలయానికి అయితే వచ్చేసాము. ఈ ఆలయం వచ్చేసరికి భక్తులు ఎక్కువగా ఆదివారం మరియు బుధవారాల్లో ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ భక్తులు మొక్కుబళ్ళు తీర్చుకొని వంటలు చేసుకొని నివేదన సమర్పించి తాము ఆహారాన్ని తింటారు. ఇక్కడ స్థానికులు కథనం ప్రకారం పల్నాడు యుద్ధానికి ముందు యుద్ధానికి తరలి వస్తున్న బ్రహ్మనాయుడికి నాగమ్మ అడ్డంకులు సృష్టించిందంట. కోపోద్రేకుడైన బ్రహ్మనాయుడు అక్కడ ఉన్న ఒక కొండ శిలను తన ఆయుధంతో 2గా చీల్చాడంట. ఈ సంఘటనకు సాక్షి ఈ ప్రదేశం అంట. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర మరియు చుట్టుపక్కల అనేక నియోజకవర్గాల నుంచి ఈ మంత్రాలమ్మ తల్లి ఆలయానికి అయితే వస్తారు. ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఈ మంత్రాలమ్మ తల్లి ఆలయం వచ్చేసరికి 1180 నుంచి 1182 కాలంలో నిర్మించిందంట. ఇక్కడైతే ఒక పెద్ద నాగేంద్ర స్వామి పుట్ట అయితే ఉంది. ఇక్కడ గిలుసు కట్టినప్పుడు పైన టాప్ ఓపెన్గానే ఉంది, పైన కూడా గిలుసు కట్టారు. ఇక్కడ జంట నాగులు అయితే ఉన్నాయి, నేను స్పర్శ దర్శనం చేసుకుంటున్నా. ఈ లోపలికి వచ్చేసరికి ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఒకటి ఉంది. పసుపు కొమ్మలతో భక్తులు ఇక్కడ పూజలు చేశారు. గర్భగుడిలో ఉన్న మంత్రాలమ్మ తల్లి నేను దర్శించుకుంటున్నాను. గర్భగుడిలో మంత్రాలమ్మ తల్లి. ఈ ఆలయంలో కూడా పల్నాటి ఒక ఆయుధం అయితే ఒకటి ఉంది, అప్పుడు కాలంలో వాడిన ఆయుధం ఈ మంత్రాలమ్మ తల్లి వద్ద ఉంది.
ఈ ఆయుధాన్ని కూడా పూజ చేస్తూ ఉన్నారు ఈరోజు. మంత్రాలమ్మ రెండు ఆమెనా నిర్మించింది ఆమెనా ఇది ఉంది. కారంపూడి పల్నాటి ఉత్సవాలు 5వ రోజు కాబట్టి ఎక్కువ భక్తులందరూ ఆ కారంపూడిలో ఉన్న ఆ వీర్ల గుడి వద్దే ఉన్నారు ఎక్కువ మంది. అందుకని ఇక్కడ కొద్దిగా భక్తులు తక్కువగా ఉన్నారు. 5వ రోజు ఉత్సవం కల్లిపాడు ఉత్సవం అయితే జరుగుతూ ఉంది కారంపూడిలో. గత వీడియోలో చూశారుగా కారంపూడి ఉత్సవాలు 1, 2 అని. భక్తులు ఇక్కడ నైవేద్యాలు అయితే వండుతూ ఉన్నారు. వేటలు, కోళ్ళు, రకరకాలు అన్నీ అమ్మవారికి ప్రదర్శన చేసి నైవేద్యం పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ మంత్రాలమ్మ తల్లి ఆలయం మరో కథనం ప్రకారం పూర్వకాలంలో శక్తివంతమైన మంత్రాలు, తంత్రాలు సాధన ఇక్కడే చేసేవాళ్ళంట. ఆ శక్తికి గుర్తుగా ఆ సాధన ద్వారా వెలిసిన అమ్మవారు కాబట్టి ఈ ఆలయానికి మంత్రాలమ్మ అమ్మవారు అని పేరు వచ్చిందంట. ఈ శక్తి కలిగిన మంత్రాలమ్మ తల్లి పల్నాడు యుద్ధ సమయంలో వీరులకు అండగా ఉంటుందని విశ్వసించేవాళ్ళు. టు వినుకొండ వయా ఈపూర్ రోడ్డు. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో 999 యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.